తూర్పు కొండ మీద ఒక కాలు, పడమటి కొండ మీద ఈయన ఎంత దూరం వ్యాపించాలంటే ఈయన కాంతి ఎంత దూరం వ్యాపిస్తే అంత దూరం అన్నమాట లెక్క. అటో కాలు ఇటో కాలు పెట్టి విద్య నేర్పమన్నాడు. అప్పుడు హనుమంతుని యొక్క విశ్వరూపం ఎలా ఉందంటే, మునుహరి త్రివిక్రముని గతి కనిపించిన ఎట్టులు ఊర్ధ్వకర్పరమెల్లన్ తనమయమై నిండిన మునుహరి త్రివిక్రముని గతి కనిపించిన ఎట్టులు ఊర్ధ్వకర్పరమెల్లన్ తనమయమై నిండిన ఈ హనుమత్కపి చూచి వెరచే అఖిల జగంబుల్. ఈ హనుమత్కపి చూచి వెరచే అఖిల జగంబుల్. వామనుడు త్రివిక్రముడు ఎలా అయ్యాడండి? చిన్నప్పుడు ఇంతే ఉన్నాడు కదా ఆయన వచ్చినప్పుడు, బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు. కానీ నేను నిజంగా 3 అడుగులు దానం చేయగానే విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచి సాచి పూజించి బ్రహ్మప్రీతం మనిధారవోసే భువనంబు ఆశ్చర్యమున్ వందగన్. ఆ బలిచక్రవర్తి ఎంత అదృష్టవంతుడో కానీ భార్య వింధ్యావళీదేవి కలశంలో ఉదకం పోస్తూ ఉండగా వామనమూర్తి యొక్క పాదాలు గడిగి 3 అడుగుల నేల నీకు దానమిస్తున్నాను అన్నాడు. వెంటనే ఆ 3 అడుగులు ఏమిటో చూపించాడు. ఇంతింతై వటుడింతయై మరియు దానంతై నభో వీధి పైనంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునిగంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అద్భుతంగా విక్రమించాడు. ఈ పోతన గారు రాసిన ఈ పద్యంలో విశేషం ఏమిటో తెలుసా? చంద్రమండల యాత్ర చేసినప్పుడు, అంతరిక్ష యాత్ర చేసినప్పుడు, అనేక గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు ఆ మార్గాన్ని నాసా కేంద్రం వాళ్ళు ఎలా వర్ణించారో అలాగే మన వ్యాస భాగవతంలో వామన చరిత్రలో 5000 ఏళ్ల క్రితం వర్ణింపబడింది. దట్ ఈజ్ ఇండియా. తోయద మండలం, ఆ పైన చంద్రుడు, ఆ పైన నక్షత్రాలు, ఆ పైన ఇతర మండలాలు. ఇవి 5000. పోతన గారు చెప్పడం కాదు, పోతన గారు 15వ శతాబ్ది, వ్యాసుడు 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. వ్యాస భాగవతంలో ఉన్న విషయాన్ని కదా పోతన గారు చెప్పింది. అంచేత పోతన గారి కాలం మనం లెక్కలోకి తీసుకోకూడదు, వ్యాసుని కాలం. 5000 ఏళ్ల క్రితం ఎలా చెప్పాడు? ఇవాళ మొత్తం అంతరిక్ష యాత్ర చేసిన వాళ్ళందరూ ఇలాగే ఉన్నాయని ఎందుకు చెబుతున్నారు? అంచేత ఖచ్చితంగా భారతీయ ఋషులు గొట్టాలు, గొడుగులు, ప్రయోగశాలలు వాళ్ళేదమ్మా, వాళ్ళు యాగశాలల్లో ఉన్నారు, యోగశాలల్లో ఉన్నారు. తపోమయమైన దృష్టితో 14 లోకాల రహస్యాలు గ్రహించారు. నా జాతికి నమస్కారం, నా ఋషి పరంపరకి నమస్కారం. ఆ ఋషుల చరిత్రలు పిల్లలకి చెప్పాలి. కశ్యప, అత్రి, జమదగ్గిన, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్రాదుల చరిత్రలు చెప్పాలి. నేను ఇదివరకే భీమవరంలో ఒక్కొక్క ఋషి గురించి 2-3 రోజులు చొప్పున వరుసగా 7 ఋషుల గురించి మాట్లాడాను. శ్రీ గరికిపాటి నరసింహరావు అఫీషియల్ యూట్యూబ్లో దొరుకుతున్నాయి. ఆ చరిత్రలు విని పిల్లలకి చెప్పండి. పిల్లలకి చెప్పదగిన విషయాలే చెప్పాను. ఆ ఋషుల జీవితాలు, వాళ్ళ భార్యలెవరు, పిల్లలెవరు, వాళ్ళ కొడుకులెవరు, కోడళ్ళెవరు, వాళ్ళు పడిన కష్టాలేమిటి, నష్టాలేమిటి, వారిలోనే మళ్ళీ రాగద్వేషాలు ఎలా వచ్చాయి, ఎలా పోగొట్టుకున్నారు, ఆ ప్రయత్నం ఏమిటి, ఇదంతా ఋషి జీవిత చరిత్రలో ఉంటుంది. చెప్పగలిగామంటే మహానుభావులు సద్గురు శివానందమూర్తి గారి దయ. వారు 50 మంది ఋషుల జీవిత చరిత్రలే 2 సంపుటాలుగా పుస్తకం వేశారు. ముందు అది చదవండి. మహర్షుల జీవిత చరిత్రలో అని 2 సంపుటాలు వేశారు. ఒక్కొక్క సంపుటంలో 25 మంది మహర్షులు వాళ్ళ బొమ్మలతో సహా ఒక చిత్రకారుడి చేత బొమ్మలు వేయించారు. వశిష్ఠుడు ఎలా ఉంటాడు, గౌతముడు ఎలా ఉంటాడు మనకు తెలుసా? ఇంచుమించు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వర్ణించిన దాన్ని బట్టి బొమ్మలు వేయించారు. మంచి కలర్స్, ఈస్ట్మన్ కలర్లో రంగురంగుల బొమ్మలు వేయించి పుస్తకం వేశారు. అది పెద్దవాళ్ళు చదివి క్రమంగా తర్వాత తరానికి అందించాలి. ఋషి పరంపర అంటే తెలుస్తుంది. అందులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఋషులు అనగానే భక్తులు అనుకోకండి, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు వాళ్ళందరూ. అటువంటి మహానుభావులు. అలాంటి త్రివిక్రమావతారంలో సరిగ్గా వామనుడు త్రివిక్రముడైన స్థితి ఉందే, అది ఎలా ఉందో ఇప్పుడు హనుమంతుని స్థితి అంతే. మునుహరి త్రివిక్రమున గతి కనిపించిన ఎట్టులు. పూర్వం వామన చరిత్ర కాలంలో భగవంతుడు వామనుడు త్రివిక్రముడై ఎలా ఉన్నాడో అలాగే హనుమంతుడు కూడా ఊర్ధ్వకర్పరమెల్లన్, ఆకాశం అనేటువంటి కర్పరం పైపాత్ర, ఆకాశం పైకప్పంతా ఆక్రమించేశాడు ఆయన.
ఊర్ధ్వకర్పరమెల్లన్ తనమయమై నిండిన తన శరీరంతోనే నిండిపోయిందిట. ఈ హనుమంతుడైనటువంటి కపిని ఇక్కడ విష్ణువుతో ఎందుకు పోలుస్తున్నా అంటే విష్ణు సహస్రంలో కూడా హనుమంతుడు విష్ణువు యొక్క అవతారమే అంశే అని ఉంది. ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనక శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరుదక్షిణక. శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరుదక్షిణక. విష్ణు సహస్రంలో కపీంద్రుడు ఎవరండి? హనుమంతుడే. ఆ హనుమంతుడిని విష్ణు భక్తుడు రామభక్తుడుగా కాదు, సాక్షాత్ విష్ణువుగానే భావించి వ్యాసుడు విష్ణు సహస్రంలో 1000 నామాల్లో కొన్ని నామాలు కపీశ్వరగా కపీంద్రగా అని ఆయన కేటాయించాడు. అంచేత ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనక శరీరభూత భృద్భోక్త కపీంద్రో భూరుదక్షిణక. కపీంద్రక అంటే అక్కడ హనుమంతుడే. అంచేత ఆ హనుమంతుడే విష్ణువంశీ అయినటువంటి సమస్త దేవతాంశ కలిగిన హనుమంతుడే ఇక్కడ త్రివిక్రమణ రూపం ధరించాడు. తనమయమై నిండిన ఈ హనుమత్ కపి చూచి వెరచెను అఖిల జగంబుల్. అన్ని జగాలు భయపడిపోయాట. అయ్య బాబోయ్, అంత దూరం వెళ్ళి విద్య నేర్చుకోవడమా? అటో కాలు ఇటో కాలు పెడతాడా? అదో ఊరికే చేను దగ్గర ఏదైనా బోధే ఉంటే యువతల గట్టు మీద అవతల గట్టు మీద కాలు పెట్టాలంటే చచ్చిపోతున్నామే, కాలే ఏమవుతుందో అని అటువంటిది తూర్పు కొండ మీద ఒక కాలు పడమటి కొండ మీద ఒక కాలు పెట్టి విద్యాభ్యాసం చేయడమా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ కంకంటి పాపరాజు గారు మన విద్యార్థులకు చొరక ఇస్తున్నాడు. హనుమంతుడు ఎలా నేర్చుకున్నాడో గమనించండాయా, మీరు ఎలా నేర్చుకుంటున్నారో చూడండి. కుడిచి చల్లని నీడల గురుచుండి గురువు చెప్పిన చదువరి ధరవడుగులు. కుడిచి చల్లని నీడల గురుచుండి గురువు చెప్పిన చదువరి ధరవడుగులు. నిరశనుండై పరశుచు నింగి కరకుటెండకు సహించి చదివెను ఈతండు ఘనుడు. మన విద్యార్థుల పరిస్థితి వేళ ఎలా ఉందండి? ఏసీ క్లాస్, ఏసీ హాస్టల్, ఏసీ బస్సు, చివరికి మిగిలేది గోసి. బస్సు కూడా ఏసీ. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నానమ్మా. నేను ఉంటున్న ఇంటి యజమాని అజయ్ కుమార్ గారు ఒక మాట మాట్లాడితే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆయనకి పెద్ద ఫ్యాక్టరీ ఏదో ఉంది. అక్కడెక్కడ ఆయన ఆఫీసులో ఆయన ఏసీ పెట్టుకోలేదుట. ఇంట్లో కూడా ఆయన ఆ పడుకునే గదిలోనో మేము ఉండే గదిలోనో ఆ పైన ఒకటి పెట్టారు, కింద వంటింట్లోనూ హాల్లోనూ లేదు. పాపం మేము ఏమైనా అనుకుంటామేమో, మా ఇంట్లో మాత్రం ఉంది అట. అలాగా ఒక ఏసీయే ఉంటుంది, 16 ఉంటాయా? కానీ పాపం ఉంటుంది కదా, అతిథి అంటే గౌరవం. ఏమనుకోకండి, ఇక్కడ పెట్టలేదండి, పర్వాలేదండి, అన్నం తినేటప్పుడు ఎందుకు. నేను అసలు అన్నం తినేటప్పుడు ఏసీ ఒప్పుకోను, ఫ్యాన్ కూడా. ఎందుకంటే కూర్చుంటాడు సాయంత్రం వరకు, లేవడం తింటూ ఉంటాడు అక్కడ. ఒక్కబోస్తుంటే 10 నిమిషాల్లో లేస్తాడు, గొడవ లేదు ఇక్కడ. ఏంటి ఇక్కడ ఊరికే తిండికి కూడా 1 గంట సేపు కూర్చోవాలేటి? తినచ్చు, ఉండేటప్పుడు ఉండొచ్చు. ఇంకా కాసేపు కూడా ఎందుకు, ఫ్యాన్ ఉంటే చాలు, ఏసీ ఎందుకు. ఇంకా హాల్లో ఏసీ, బాత్రూంలో కూడా ఏసీ, వంటింట్లో పెట్టేయండి మొత్తం అంతా. ఇక్కడ బతుకులు ఏమైపోతాయండి భరించలేకుండా. ఏమిటంటే మీకు హాయిగా, మీరు మేనేజర్ కదండి, మీదే సొంత కంపెనీ కదా, మీరు ఏసీ పెట్టుకోవచ్చు కదండి. మాది ఫ్యాక్టరీ అండి, మేము తిరుగుతూ ఉండాలి కార్మికుల మధ్యలో. అక్కడెక్కడ ఏసీ ఉండదు కదా, అలా తిరగాలంటే ఇక్కడ అలవాటు పడకూడదండి, అందుకే నేను పెట్టలేదు ఆఫీసులో ఎక్కడ అన్నాడు. ఇది అభ్యాసం చేయవలసిన విధానం. సాధ్యమే. ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, నాకు తెలిసిన విషయం నేను చెబుతున్నాను. కాస్త జీతం పెరిగి మేనేజర్ అయితే చాలు, ఏసీ ఛాంబర్. ఇంకా కళ్ళు తలుపులు మూయడం కాదు, కళ్ళు కూడా మూసుకుంటాడు. బయట ఏం జరుగుతుందో తెలియదు. ఈయన ఎవరో అమ్మాయినో సెక్రటరీనో పిలిచి ఒక అరగంట మాట్లాడు, అంతే. ఇంకా జీడికి బంట ఎవరు, డాష్కి డాష్ ఎవరు, మర్నాడు మొదలు. ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ కర్మ? నువ్వు ఏసీ ఛాంబర్ పెట్టడం ఎందుకు, లోపలికి ఆడాలని పిలిచి మాట్లాడడం ఎందుకు? అది బయట కూర్చోరాదా? ఆ మాట రాదు కదా. పిలిచి మాట్లాడంటే 2 నిమిషాల్లో పంపించాలి, అక్కడ ఉండకూడదు. అక్కడ అనవసరంగా వస్తాయి మాటలు. అక్కడ ఈ పెట్టకపోతే రావు కదా. ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన అన్నీ అనుభవించాల్సిన అవసరం ఏం లేదండి. కష్టపడడం కూడా అలవాటు అవ్వాలి కదా. మీరు ఒక 2 గంటలు మీరు ఏసీలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత బయటికి రాలేరు, అసలు ఉండలేరు. వెంటనే వెళ్ళిపోవాలి, ఏసీలోకి వెళ్ళిపోవాలి. అంత అలవాటు పడకూడదు. ఏసీ రూములో ఉన్నా సరే పావు గంటకు అరగంటకు ఒకసారి బయటకు వస్తూ ఉండాలి. శుభ్రంగా తలుపులన్నీ తీసేయాలి. ఎండ, గాలి, వెలుతురు అన్నీ రావాలి. ఇంట్లోకి, మేడ మీదకి, వంటింట్లోకి, హాల్లోకి అన్నీ రావాలి. అసలు పొగలు లైట్ వేసే పరిస్థితి హాల్లో ఉండకూడదు. వంటింట్లో కూడా ఉండకుండా ఉంటే మంచిది. కిటికీలు తీసేయాలి. పొగలు లైట్ వేస్తున్నామంటే మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం ఇక్కడ.
అందుకే చెబుతున్నాడు ఇక్కడ, ఇన్ని సౌకర్యాలు ఇవాళ విద్యార్థులకు పెరిగాయి. మీరు గమనించి మనం అటువంటి పాఠశాలల్లోనే చేరుస్తున్నాం. మనం గవర్నమెంట్ బడిలో చేర్చవయ్యా, మంచి ప్రొఫెషనల్ అంతా బీఈడీ చేసిన వాళ్ళంతా ఉన్నారు. దొంపలబడి ఎవడు చేరుతాడంటాడు. దొంపలు ఏమిటో తెలియదు నాకు ఎప్పటికీ. అక్కడ దొంపలు అమ్ముతారేమో, దొంపలబడి అంటాడు ఇక్కడ. ఎవడు చేర్చడం. అందుకే అక్కడ ఎవరు సరిగ్గా చేరరు కాబట్టి, గత్యంతరం లేక డబ్బులు లేని వాళ్ళే చేరతారు కాబట్టి శుభ్రంగా లక్షల జీతాలు తీసుకునేవాళ్ళు చెప్పడం మానేశారు. వీడు ఎవరికి చదువక్కర్లేదండి. మొత్తం మీద ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళు అందరూ నష్టపోతున్నారు. మరి వాళ్ళు రేపొద్దున తిరగబడితే వ్యవస్థ అలాగే ఉంటుందండి. మాకు ఉండేవన్నీ ఇలా ఉన్నాయి, మీకు ఉండేవి గొప్ప అంటే సమాజంలో విప్లవాలు వస్తాయి, తిరుగుబాట్లు వస్తాయి, తప్పదండి అది. ఇక్కడ మనం దానికి పరిష్కారం ఎలా సాధించాలంటే, మన బిడ్డలను కూడా వీలైనంత వరకు ప్రభుత్వ పాఠశాలలకి పంపించి అవి సక్రమంగా నడిచేలా చెయ్యాలమ్మా, సక్రమంగా నడిచేలా చెయ్యాలి. పేరెంట్స్ సంఘాలు పెట్టుకోవాలి. 15 రోజులు కాకపోతే నెలకైనా ఓసారి వెళ్ళి అడగాలి ఏం జరుగుతుందో. జరుగుతాయండి. మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామే. మేమందరూ ఇక్కడ నా వయసు ఉన్న వాళ్ళందరూ బహుశా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. మేమేం మేధావులం కాలేదా? మేము బతకట్లేదా? ఒకళ్ళ నుంచి ఒకళ్ళని తయారై ఇప్పుడు ఏసీ క్లాసులు వచ్చాయి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, ఇక్కడ కంకంటి పాపరాజు గారు హనుమంతుడు విద్యాభ్యాసం గురించి ఈవేళ మన వాళ్ళు ఎలా ఉన్నారంటే, కుడిచి చల్లని నీడల కూరుచుండి గురువు చెప్పిన చదువరి ధరవడుగులు. శుభ్రమైన భోజనాలు పెడుతున్నారు. యూనివర్సిటీ హాస్టల్స్లో అయితే మెస్ మేనేజ్మెంట్ బ్రహ్మాండం, రోజు స్వీటు, రూపాయి కట్టక్కల్లా. కట్టమంటే పెద్ద గొడవ. సరే మనం ప్రైవేట్లో చెప్పక్కర్లేదు, మన ఇంట్లోనూ ఏసీయే, స్కూల్లోనూ ఏసీ, హాస్టల్కి పంపితే అక్కడ ఏసీయే. కుడి శుభ్రంగా అన్నాలు తింటున్నారు, హాయిగా చల్లగా నీళ్ళలో ఏసీలో కూర్చున్నారు. చదవమనేసరికి ఎవడో చదవట్లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పండి అంటారు గురువులు. మాస్టర్లు ఎలా తయారయ్యారంటే జాతకాలు చెప్పేవాళ్ళకి తయారయ్యారు, పాఠాలు చెప్పేవాళ్ళు కాదు. మాస్టర్ ఎవరంటే పాఠాలు చెప్పగల, జాతకాలు చెప్తే చాలు. ఇంపార్టెంట్ ఏంటండి? అసలు పాఠ్యపుస్తకం అంతా ఇంపార్టెంట్ కాని దాన్ని ఎవడైనా పుస్తకాల్లో పెడతారా అండి? పేపర్లో వచ్చే వార్తలన్నీ పుస్తకాల్లో ఉంటాయి, ఉండవు కదా. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. టుడేస్ న్యూస్ పేపర్ ఇది టుమారోస్ వేస్ట్ పేపర్. అంటే వార్తలన్నీ తీసుకొచ్చి పుస్తకాల్లో పెట్టరు, ముఖ్యమైనదే పెడతారు. నువ్వు అందులో ఇంపార్టెంట్ అంటావు. పోనీ ఇంపార్టెంట్ చెప్పాక ఊరుకుంటాడు. విఐపి చూడండి సార్, మళ్ళీ అదేంటి అక్కడ వెరీ ఇంపార్టెంట్. విఐపి కూడా పెట్టి ఇంకో సొనొచ్చుట్టే వివిఐపి అంటాడు. ఇక్కడ ఏదో గ్యాలరీలో మనుషులు కేటాయిస్తారు చూడండి సీట్లు, వివిఐపి అంట. చివరికి మొత్తం 10th క్లాస్ 10వ తరగతి తెలుగు పుస్తకంలో 40 పద్యాలు చొక్క పద్యాలు ఉంటే వీడు 4 పద్యాలే చదువుతాడు. ఎందుకంటే అందులో ఏది పరీక్షలో వస్తుందో మాస్టర్ చెబుతాడు, అదే చదువుతాడు. అందుకే 10వ తరగతి చదివినా సరే ఏమైనా పద్యం చెప్పబోయిన అడిగితే ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు. నా చిన్నప్పటి నుంచి అందరు ఇదే పద్యం, ఇంకో పద్యం వీడికి రాదు, ఉప్పు కప్పే. ఇదే పెద్ద తెలుగు. దానికి వచ్చిన వాడికి ఒక బహుమతి ఇస్తాడు. వాడు వీడికంటే పనికి మళ్ళీ వాడు ఉంటాడు ఒకడు, వాడు వీడికి బహుమతి ఇస్తాడు. ఇంత మేధావిని ఎక్కడ, ఎందుకంటే వాడికి అది కూడా రాదు. ఇంతే. నిరస్త పాదపేదేశే ఏరండోపి ద్రుమాయతే. చెట్లు లేని చోట ఆమోదం చెట్టే మహావృక్షం. ఈ ధోరణికి స్వస్తి పలకాలంటే హనుమంతుని విద్యాభ్యాసం నుంచి నేర్చుకోవాలి. శుభ్రంగా తిని చల్లని నీడల్లో కూర్చుని ఏసీ రూముల్లో ఉండి చదవమంటే చదవట్లేదు బద్దకించి. మాకు ఇంకా మార్కులు తగ్గించండి, పాస్ మార్కులు తగ్గించండి, ఏదో లైన్ తగ్గించండి, రేఖ తగ్గించండి ఏదో అంటూ ఉంటారు ఇక్కడ. కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే నిరశనుండై. ఆయన విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు ఆనందం తినేవాడు కాదు, రాత్రి తింటే పొగలేదు. ఇక్కడ పరచుచు పరిగెడుతూ చదువుకున్నాడు. నింగిని ఆకాశంలో పరిగెట్టడానికి ఏదైనా నేషనల్ హైవేయా? ఆకాశంలో అడుగుజాడలు లేని చోట పక్షిలాగా పరిగెట్టాడు. అన్నం తినలేదు, పరుగు పెట్టాడు. అడుగుజాడలు లేని చోట పరుగు పెట్టాడు. నిరశనుండై పరచుచు నింగి కరకుటెండకు సహించి చదివాను ఈతండు ఘనుడు. అంతటి ఎండ భరించి చదివాడు. ఘనమైన విద్యార్థి ఎవరు ఉంటే యావత్ ప్రపంచ చరిత్రలో హనుమంతుడు ఒక్కడే. ఆయనే గొప్ప విద్యార్థి. అంత శ్రమ. ఇవన్నీ విన్నవాళ్ళు సాధారణంగా యువకులు విద్యార్థులు ఎవరైనా ఏమంటే ఇవన్నీ పురాణ కథలండి. ఎవరైనా అంత ఎత్తు ఎగురుతారా? సూర్యుడికి ఎదురుగా ఉంటారా? అక్కడో కాలు ఇక్కడో కాలు పెడతారా? ఊరికే పురాణాల్లో అనుకోండి, పోనీ రాసుకున్నారు, ఇది కథే అనుకుందాం. కనీసం ఒక విషయం గ్రహిద్దాం. హనుమంతుడు కాదు హనుమంతరావు అనే విద్యార్థి, సూర్యుడు కాదు సూర్యారావు అనే మేస్టారు. ఆయన పగలల్లా చదువు చెప్పాడు, పగలల్లా చదువుకున్నాడు. అదేనా నమ్మాలా కనీసం? పోనీ ఉదయాస్త్రి అస్తాద్రి అన్నీ పక్కనట్టండి, అన్నీ కల్పనే. పొద్దున్న సాయంత్రం వరకు చదువుకోవడం సాధ్యమేగా? సూర్యారావు అనే మాస్టర్ ఉంటాడుగా, హనుమత్ ప్రసాద్ అనే అబ్బాయి ఉంటాడుగా, అది సాధ్యమే. అదేనా నమ్మండి? ఆ మాత్రమేనా చదువుతున్నావా? ఆ మాత్రమేనా సాగుతుందా? చదివేవాడేమో పరీక్షల్లో ఎక్కడ తప్పుతామో అని కంగారు పడుతున్నాడు, టెన్షన్ వచ్చేస్తుంది వాడికి. చదవనివాడు మొత్తం మానేసేసి బయట తిరుగుతూ, ఇదివరకు బయట తిరిగేవాడు బయట కూడా తిరక్కల, రూమ్లో తలుపులు వేసుకుని ఫోన్ కలిగితే అయిపోయాయి.
చెడిపోవడానికి అన్ని అవకాశాలు అరచేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడే పిల్లల్ని, యువతరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఆయన ఆకాశంలో ఆహారం కూడా లేకుండా ఆకాశంలో పరిగెడుతూ చదువుకున్నాడయ్యా. అటువంటి విద్యార్థి గనుడు అంటే ఇవాళ అన్నాలు పెడుతున్నా లోటేం లేదు. తల్లి తండ్రి మహాత్యాగాలు చేస్తున్నారు పిల్లల చదువుల కోసం. వాళ్ళకి ఇక్కడ మంచి స్కూల్ లేదు, ఏదో హైదరాబాదులో ఉందంటే తల్లో తండ్రో ఒకళ్ళు ఎక్కడుంటే ఒకళ్ళు అక్కడ మకాం పెడుతున్నారు వీడు గుండి పెట్టడానికి. ఆ రకంగా వీళ్ళు విడిపోతున్నారు భార్యాభర్తలు, అది కూడా భరిస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఉంటారు, ఏదో వ్యవసాయమో వ్యాపారమో చూసుకుంటూ రెండో వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ మళ్ళీ ఓ రూము, ఓ అద్దె, అది మామూలు ఏమైనా చిన్న రూమా, అది మళ్ళీ అక్కడ సంవత్సరం నెలకు 10,000 ఇచ్చుకోవాల్సింది. అదంతా ఓ దండగా. ఇంత చేస్తే ఈయన పరీక్షల్లో 1 సున్నా పెడతాడో 2 సున్నాలు పెడతాడో ఎవరికి తెలియదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడో అసలే తెలియదు ఈ విషయం. ఇది చదువు కోసం పంపిస్తే ఏదో జరుగుతుంది అక్కడ. దీనికి అంతటికీ పరిష్కారమే హనుమంతుని యొక్క విద్యాభ్యాసం. ఇది ముగిస్తూ ఇప్పుడు ఈ మొత్తం విద్యాభ్యాసం వల్ల జీవితంలో హనుమంతుడు నేర్చుకున్నవేమిటో చెబుతున్నాడు. అది చాలా గొప్ప సీస పద్యంలో చెప్పాడు కంకంటి పాపరాజు గారు. ఆ పద్యం చాలా ప్రత్యేకమైనది. మనిషి అన్నవాడు ఆడైనా మొగైనా ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఆ పద్యంలో ఉంటుంది. శ్రద్ధగా విందాం మనం. వైరాగ్యమహిమకి వడుగు నివాసంబు వినయంబునకు నీతడునికి పట్టు శమదమోన్నతులకి చతురుడాధారంబు దాక్షిణ్యమునకు ఈతండు చోటు సౌశీల్యమునకి శాంతిశాలి బిడారు పరహిత క్రియకు ఈ ప్రసన్నుడిక్కా విక్రమస్ఫురణకి వీరవరుడు ఠావు గంభీర గరిమకు ఈ ఘనుడు ప్రాపు బ్రహ్మ విద్యకు ఈ మేటి పట్టుగొమ్మ అతుల ధైర్యంబునకు ఇమ్మహాత్ముడిమ్ము బ్రహ్మ విద్యకు ఈ మేటి పట్టుగొమ్మ అతుల ధైర్యంబునకు ఇమ్మహాత్ముడిమ్ము ఘనతపోధనమునకు ఈయన నిధానము అతుల ధైర్యమునకు ఇమ్మహాత్ముడిమ్ము రామ నీ భక్తికి ఈ పుణ్యరాశి నెలవో. చదువు ద్వారా విద్యార్థులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనిషి సంపూర్ణంగా పొందవలసిన లక్షణాలు 12 చెప్పాడు ఇక్కడ. ఈ 12 పొందితే ద్వాదశాదిత్యులాగా ప్రకాశిస్తారు మనుషులు, అనుమానం ఎలా. అందులో మొట్టమొదట ఏం చెప్పాడంటే వైరాగ్య మహిమకి వటువు నివాసంబు. హనుమంతుడికి ఉన్న వైరాగ్యం మరెవరికీ లేదు. అందుకనే ఆయన ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించాల. వైరాగ్యం అంటే ఉన్నవన్నీ వదిలేయడం కాదండి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం. అది ఉండలేమా? అన్నీ వీధిలో బారేయమని ఎవడూ చెప్పలేదు. ఎలా బారేస్తే సంసారం ఎలాగా? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు, అదే వైరాగ్యం. అందుకే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని అడగాల్సిన మొదటి మాట ఏమిటంటే నీకు సంతృప్తి ఉందా అని అడగాలి. ఉంటే పెళ్లి చేసుకోవాలి. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? ఇది ప్రశ్న అమ్మ ఇంగ్లీష్లో వేయాల్సింది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మొదటి ప్రశ్న ఇది. నీకు సంతృప్తి ఉందా? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? నీ ఉద్యోగంతో నువ్వు సంతోషంగా ఉన్నావా? నీ జీతంతో నువ్వు సంతృప్తిగా ఉన్నావా అని అడగాలి. అబ్బే మనం అలా అడగం కదా. జీతం ఎంత అనగానే ఏదో 24 lakhs అన్నాడు అనుకో, అంటే ఇప్పుడు ఎవరు జీతం నెల జీతాలు చెప్పట్లేదండి, ఏడాదికి చెప్తారు ఎక్కువగా ఉండాలని. 3 lakhs ప్యాకేజ్ అని వీడు 125,000 అయింది నెలకి. ఎక్కడ ఏదో చెప్పడం వీళ్ళు. కానీ మనం ఆ 25,000 3 లక్షలు వేరండి. 24 lakhs అన్నా కూడా ఇంట్లో కాస్త ఆడపిల్ల తరఫు వాళ్ళు మగపిల్ల తరఫు వాళ్ళు వ్యాఖ్యానం. ఇక్కడ 24 అయినా 36 సంబంధం వచ్చింది మొన్న, అది కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇవి ఉన్నది సరిపోలా. అందుకే మనకి వివాహాలు నిలబడడం లేదండి. 2-3 ఏళ్లకే మొత్తం అయిపోతుంది రకరకాలు. ఇంకా ఎందుకని సంతృప్తి లేదు ఎవరికి. డబ్బు డబ్బు డబ్బు. ఇంత డబ్బు ఉంది, వాడు మంచివాడైనా ఆ విషయం మనం విచారణ చేయం అసలు. నలుగురు బంధువుల్ని మనకు బంధువులై ఉండి వాళ్ళకి తెలియని వాళ్ళని ఆ ఊరు పంపించి విచారణ చేయించాలి. అతను బెంగళూరులో కంపెనీలో పనిచేస్తున్నాడంటే ఆ కంపెనీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే విచారణ చేయించాలి. అందుకే అప్పటికే వాడు పెళ్లి చేసుకున్నాడేమో మనకేం తెలుసు. వాడు అక్కడ ఎవరికైనా లైన్ వేస్తున్నాడో, రోడ్డు వేస్తున్నాడో, హైవే వేస్తున్నాడో మనకేం తెలుసు అని కనుక్కోవాలి. ఏమీ కనుక్కోకుండా మొత్తం సంబంధం కుదిరి చేసుకుని అనుకోకుండా అమ్మాయి బతికి అనుకోకుండా ఏమవ్వలేదు అనుకునే చేసావు నువ్వు. ఇక్కడ
అక్కడి నుంచి మొత్తం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ తిరిగి ఆయన ఏం చేస్తాడు, ఆయనకి పెళ్ళే కాలేదు, ఈ గొడవలన్నీ వద్దున ఆయన అలాగే ఉండిపోయాడు. మనం పెళ్ళికి కూడా ఆంజనేయ స్వామి కనీసం ఏ దేవుడు చుట్టూ తిరగాలో కూడా తెలియదు. పెళ్లి కావాలంటే శ్రీకృష్ణుడు చుట్టూ తిరగండి, 16,000 పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళకి ఆయన ప్రసిద్ధి. హనుమంతుడి చుట్టూ, షిరిడీ సాయి బాబా చుట్టూ అసలు తిరగట్ల, వాళ్ళిద్దరు బ్రహ్మచారులు, వాళ్ళని ఎందుకు బాధ పెడతారు? బాలాంజనేయ స్వామికి పనే లేదా నీకు పెళ్లి చేయడం తప్ప, ఆయన మానేసి కూర్చుంటాయి. ఆయనకి ప్యాకేజీ లేదు, లీకేజీ లేదు. రాముడు ఒక పావలా ఇవ్వలేదు, లంకకి వెళ్ళి వస్తే ఒక పావలా, కనీసం 2 ఇడ్లీ టీ కూడా ఇవ్వలేదు. బాగున్నావా అని కూడా అడగలేదు. సీత బాగుందా అని అడగాని, నువ్వు బాగున్నావా అని అడగలేదు. అదే వైరాగ్యం. ఆయన ఏమీ ఆశించకుండా రామాయణ చరిత్రను మొత్తం లిఖించాడు కాబట్టి చరిత్రలో ప్రధాన పాత్ర కాగలిగాడు ఆయన. ఇవాళ రామాయణం అంటే ఆంజనేయుడి, హనుమంతుడు లేని రామాయణం ఎందుకు ఉంటుందండి అసలు? వైరాగ్య భూమికి వటువు నివాసంబు. అలాగ మన విద్యార్థుల్లో కూడా విద్య పూర్తి ఏంటంటే ముందు వైరాగ్యం మాట ఎలా ఉన్నా సంతృప్తి ఉండాలి, ఉన్నదాంతో తృప్తిగా ఉంటే చాలా అది వైరాగ్యమే అని వదిలేసి పోవక్కర్లేదు. వినయంబునకుని ఇతడు ఉనికి పట్టు. హనుమంతుడికి వినయం ఉంది. వినయం అంటే మనం మామూలుగా ఏదో చేతులు కట్టుకోవడం, నిలబడడం, పెద్దవాళ్ళు వస్తే దండం పెట్టడం, అది మామూలు విషయం అండి. వినయానికి అర్థం అది కాదండి. విద్యా వినయాలంటే అర్థం అది. విశేషేణ నయం వినయం. వినయం అంటే మోడెస్టీ కాదు, అది మామూలు విషయం. అది దానికోసం పెద్ద చదువు చదవక్కల్లా. ఇంట్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఏం చదవకపోయినా చాలా వినయం ఉంటుందండి. దానికి చదువు ఎందుకు? విద్యకు వినయానికి ఏం సంబంధం లేదు. విద్యలో వినయం అంటే అర్థం విశేషేణ నయం, ది లీడింగ్ ది లైఫ్ విత్ యువర్ ఓన్ స్కిల్. నీ జీవితాన్ని నువ్వు నడుపుకునేటువంటి ప్రజ్ఞని వినయం అంటారు. నయం అంటే నడుపుకోవడం. నయతీతి నాయక. నాయకుడు అంటే ఎవడు? నడిపించేవాడు. నయతీతి నయనం, నడిపించేది కన్ను. నడిచేది కాళ్ళే కానీ నడిపించేది కళ్ళేగా. కళ్ళు లేనిదే ఎలా నడుస్తాం? అంచేత నయనం అంటే నడిపించేది, నాయకుడు అంటే నడిపించేవాడు. నయము అంటే నడిపించడం, వినయము అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడం. నువ్వు బీటెక్ చదివావు అంటే ఏ సమస్యకి ఇంటికి ఫోన్ చేయొద్దు, నీ సమస్య నువ్వు పరిష్కరించుకోవాలి, లేకపోతే నీ బీటెక్ దండగా. ఇవాళ చదువుల్లో అది ఉందా మరి? ప్రతి దానికి కంగారు పడిపోవడమే. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ అని ఫోన్లే ఎక్కడ. మరి ఈ మమ్మీ డాడీ అంతా పెళ్లి కాగానే ఏమవుతారో అదే, ఇక చచ్చిపోతారు. మమ్మీ డాడీకి ఫోనే ఉండదు, ఇంకా అయిపోయింది. పెళ్ళి అవగానే మొత్తం శూన్యం. ఇప్పుడు గోలెడుతూ ఉండాలి. ఇక్కడ మా అబ్బాయి అసలు మాట్లాడటమే మానేశాడు అంటే ఈ ఆధారం ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఏం ఆవిడతో మాట్లాడతాడు, ఏమైంది? అక్కడ మళ్ళీ డిపెండెన్సే. ఇదివరకు తల్లి మీద, ఇప్పుడు భార్య. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు ఉండలేవా నాయన? ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలా? భార్యాభర్తలు అంటే పెత్తనాలు చేయాలా? ఎవరు ఒకరి మీద ఒకరు పెత్తనం చేయకుండా ఒకరి క్షేమం ఒకరు కాంక్షిస్తూ ఆనందంగా ఉండలేమంటే పెత్తనం చేయాలి ఖచ్చితంగా. ఆడపెత్తనం మగ పెత్తనం ఈ మాటలు ఏమిటండి? ఎదవ పెత్తనం మంచి పెత్తనం ఉండాలి. ఆడపెత్తనం ఏంటి, మగ పెత్తనం ఏంటి? మంచి పెత్తనం ఉండాలి. అసలు పెత్తనం ఎందుకు ఉండాలి? బాధ్యత ఉండాలి సంసారంలో. పెత్తనం ఏంటండి? వీళ్ళింట్లో ఆడపెత్తనం అండి, వాళ్ళ ఇంట్లో మగ వ్యాఖ్యానాలు అన్నీ. ఇక్కడ పెత్తనం ఎందుకు ఉండాలి అసలు? ఏ సంసారంలో మాత్రం ఉండాల్సిందే బాధ్యత. ఆడవాళ్ళకైనా మగాళ్ళకైనా బాధ్యత ఉండాలి. నా మాట చెల్లాలి అంటే పెత్తనం అండి. ఈ మాట చెల్లడం వల్ల ఈ ఉపయోగం ఉందని చెప్పగలిగితే దాన్ని బాధ్యత అంటారండి. ఖచ్చితంగా తేడా అది. నా మాట చెల్లాలి అని పట్టుబడితే అది పెత్తనం. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నా కోసం కాదయ్యా, చూడు పరిస్థితి, తర్కించి ఆలోచించు బద్ధంగా, ఇది ధర్మమా కాదా అంటే ధర్మం పెత్తనం చేయాలి. ఆడపెత్తనము కాదు, మగ పెత్తనం కాదు. ఏ సమస్య వచ్చినా ఇది ధర్మమేనా అంటే తెలిసిపోతుందండి. అద్దంలో చూసినంత స్పష్టంగా ధర్మం తెలుస్తుందమ్మా. మనం ఎందుకు అంగీకరించమంటే మనకి ఇష్టం లేదు కాబట్టి. మన ఇష్టం ప్రకారం జరగాలి అనుకుంటాం కాబట్టి పెత్తనాలు వస్తాయి ఇళ్లలో. వినయం అంటే పెత్తనం కాదు, అలాగని విధేయత కాదు. విధేయత వేరు. విధేయత అంటే మీరు అన్నట్టే చేతులు కట్టుకోవడం, పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడడం, అది విధేయత. అది వినయం కాదు. వినయం అంటే నీ జీవితాన్ని నువ్వే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా నడుపుకోగలగాలి. ఆ సామర్థ్యం నీకుందా? అది చదువు వల్ల రావాలి. అందుకే విద్యయా వినయావాప్తికి సాచేద వినయావక కిం కుర్మః కం ప్రతిభ్రోమక గరదాయాం స్వమాతరి అన్నారు సుభాషితాలు. విద్య నేర్చుకున్నాడు అంటే వాడి జీవితాన్ని వాడు బాగా నడుపుకోగల కదా. అంత చదువుకుని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే అర్థం ఏమిటి? తల్లి ఎవరికైనా పాలిస్తుంది, తల్లి విషమిచ్చి చంపేస్తే ఇంకా చేసేది ఏముంది అన్నాడు పాపం. గరదాయాం స్వమాతరి. తల్లి పాలిస్తుందనే నమ్మకంతో పాలు తాగుతాడు. పాల గ్లాసులో విషం కల్పిస్తుందని అనుకుంటాడా పిల్లాడు, చిన్నపిల్లాడు. తల్లికి ఆ బుద్ధి పుడితే ఏం చేస్తామండి? కర్మ. ఇవాళ పుట్టట్లా పేపర్లో వార్తలు చూస్తున్నాం. యదవ సంబంధానికి అడ్డంగా ఉన్నారని పిల్లల్ని చంపేస్తున్నారు. ఈవేళ ఆ ప్రపంచం కూడా వచ్చేసింది. ఈవేళ గరదాయాం స్వమాతరి అని మా చిన్నతనంలో చదువుకుంటే అయ్యి బాబాయ్ ఆ మాట మాట్లాడడానికి ఎంత సాహసం ఉండాలా, తల్లి ఎలా చేస్తుందా? చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ, తల్లుల్ని తండ్రుల్ని కూడా. వాళ్ళ సొంత సౌఖ్యాల కోసం అడ్డగోలుగా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళైతే చంపేస్తున్నారు.
తర్వాత ఎప్పుడో ముసలితనం వచ్చాక గుర్తొస్తారు. ఏం చేస్తారు ఇక్కడ గుర్తొస్తే?